మధ్యాహ్న భోజన కార్మికుల సమస్యలు పరిష్కరించాలని ఎన్నిసార్లు రాష్ట్ర ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లినా, జిల్లా అధికార యంత్రాంగం దృష్టికి తీసుకెళ్లినా కనీసం వారి సమస్యల పట్ల ప్రభుత్వం కానీ అధికార యంత్రాంగం కానీ ఆలోచన చేస్తున్నటువంటి పరిస్థితి లేదు. దాదాపు ఆగస్టు సెప్టెంబర్ మాసం నుంచి దాదాపు సంవత్సర కాలం నుంచి కార్మికులకు ఈ రాష్ట్రంలో జిల్లాలో పెండింగ్ బిల్లులు, వాళ్ళు స్కూల్ పిల్లలకు వంట చేసి పెట్టినటువంటి బిల్లులు రావాల్సినటువంటి అవసరం ఉన్నది, వేతనాలు రావాల్సినటువంటి అవసరం ఉన్నది. అవేమీ ఇవ్వకుండా ఇవాళ ప్రభుత్వం అధికారులు నిర్లక్ష్యం చేస్తున్నారు. ఒకవైపు రాష్ట్ర ప్రభుత్వం 1,00,000 లోపు బిల్లులున్నా, ఎటువంటి పెండింగ్ బిల్స్ ఉన్నా వాటిని చెల్లిస్తామని చెప్పేసి రాష్ట్ర ప్రభుత్వం చెప్తా ఉన్నది. ఇదే విషయంపై అనేక సందర్భాల్లో డిఈఓ గారిని కలిసి వీళ్ళకి ఇచ్చేటటువంటి బిల్లుల్ని 1,00,000 లోపు చేయించండి, 1,00,000 లోపు చేయిస్తే పేద బలహీన వర్గాలైనటువంటి మధ్యాహ్న భోజన కార్మికులకు న్యాయం జరిగే అవకాశం ఉంటుంది, వాళ్ళకు డబ్బులు వచ్చేటటువంటి అవకాశం ఉంటుంది. డబ్బులు వస్తే వాళ్ళు మరింత పిల్లలకు నాణ్యమైనటువంటి మీరు చెప్పినటువంటి మెనూ ప్రకారం భోజనం పెట్టేటటువంటి అవకాశం ఉంటుంది. వాళ్ళకి డబ్బులే రాకపోతే ఏ రకంగా అప్పులు చేస్తూ ఎన్ని నెలలని చెప్పేసి భోజనాలు పెడతారని చెప్పేసి డిఈఓ గారిని, కలెక్టర్ గారిని కలిసిన ఇవాళ కనీసం స్పందన లేనటువంటి పరిస్థితుల్లో, ఇవాళ బిల్లులు కూడా ఆ పద్ధతిలో చేయించి ఇవ్వనటువంటి పరిస్థితుల్లో ఇవాళ ఏఐటీయూసీగా జిల్లా సమితి సమావేశాన్ని నిర్వహించుకొని ఈ నెల 30వ తేదీ నుంచి ఈ జిల్లాలో నిరాహార దీక్షలు చేయాలని చెప్పేసి నిర్ణయం చేయడం జరిగింది. కాబట్టి 30 నుంచి ఈ నెల 2వ తేదీ వరకు డివిజన్ల వారీగా జరిగేటటువంటి నిరాహార దీక్ష కార్యక్రమంలో మధ్యాహ్న భోజన కార్మికులందరూ కూడా పెద్ద సంఖ్యలో పాల్గొని జయప్రదం చేయాల్సిందిగా మేము కార్మికులకు విజ్ఞప్తి చేస్తూ ఉన్నాం. ఇప్పటికైనా ఆ రోజు వరకైనా జిల్లా అధికార యంత్రాంగం స్పందించి వాళ్ళకు రావాల్సినటువంటి పెండింగ్ బిల్లులన్నీ కూడా ఇస్తే ఆ కార్యక్రమాన్ని వాయిదా వేసుకోవడానికి కూడా మేము సిద్ధంగా ఉన్నాం. కానీ వాళ్ళు బిల్లులు చెల్లించకపోతే కనుక ఖచ్చితంగా ఈ కార్యక్రమం జరుగుతుంది. కాబట్టి అధికారులు సహకరించాలని, అదే రకంగా అధికారులు సహకరించినటువంటి పద్ధతుల్లో కార్మికులు పెద్ద సంఖ్యలో పాల్గొనడానికి, ఆ కార్యక్రమాన్ని సక్సెస్ చేయడానికి వారందరూ కూడా సన్నద్ధం కావాలని ఏఐటీయూసీగా పిలుపునిస్తాము.